బస్సులు కూడా బయట నుంచి అక్కడ కూడా కాలం అక్కడ దాని సంబంధించి అవసరం ఈ ట్రైన్లోకి వస్తుంది ఫుల్ కంప్లీట్గా ఈ ట్రైన్లోకి వస్తుంది. సెక్షన్ ఈ రోడ్డు ఈ ట్రైన్ వెళ్ళేసరికి సెక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు ప్రసాద్ గారు కింద ఉంటే ఆయన సమాధానం సార్ నేను పెట్టేస్తానులేండి. ఒకసారి మీరు బాడీ తగ్గినప్పుడు కూడా వాటర్ కెమెరాలు తెచ్చిపోతాయి. మోటార్ పెట్టి కొంచెం వర్షం తగ్గగానే వీటిని డీసిల్టేషన్ చేసేసి ఈ వాటర్ స్టాగ్నెంట్ అయిపోయింది. వాటర్ అయిపోయింది మోటార్స్ బయట తర్వాత సెపరేట్గా తీసుకోవడానికి డీసిల్టేషన్ వాటర్ ప్రొవైడ్ చేస్తాను. రోగాల్లో ముందుకున్నాను నేను. దీనికి ప్రపోజల్ పెట్టారు మన వాళ్ళు మన ఊళ్ళో. అది ఏంటంటే ఫిఫ్టీ ఫైల్ ఆర్టీసీ వాళ్ళు కదా మున్సిపాలిటీ కూడా పంపించారు. రీసెంట్గా 3 crores ఏదో ప్రపోజల్ పెట్టారు కదండి. అందులో అదే కొంచెం అది మనం అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ కన్నా అది మనం రెడీ చేసి పెట్టుకోవాలి. దానికి ఏం అవసరం ఉందో చెప్పుకోరండి. అలాగే పెట్టామా. ఇప్పుడు మనం ఏ చెరువులో లేము. నిడదవోలు ఒకప్పుడు అద్భుతంగా ఉన్నటువంటి డిపో. ఇక్కడ ఆ డిపోలో బస్ స్టాండ్లో ఉన్నాం. చూస్తుంటే చెరువులో ఉన్నట్టు ఉంది. అంటే దీనికి అవుట్లెట్ సరిగ్గా లేకపోవడం వల్ల నీళ్ళు ఇలా నిలబడిపోయి మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రయాణికులు ఇక్కడ బస్సు ఎక్కాలన్నా కూడా ఇబ్బంది కనుక బస్సు బయటే ఆపేస్తున్నారు. బస్సుల్ని అక్కడే ఎక్కడం జరుగుతుంది. ఈ లోపలికి రావాలంటే ఇదంతా కూడా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు అందుకే నేను తెలిసి వెంటనే వచ్చాను. వచ్చి ఇక్కడ చూశాను. దీన్ని ప్రాపర్గా ఈ నీళ్లు బయటికి వెళ్ళిపోవడానికి అవసరమైనటువంటి డ్రైన్ సిస్టమ్ని మెరుగుపరచాలి. ఇప్పటికిప్పుడు అది అవ్వదు కాబట్టి మున్సిపల్ అధికారులకు నేనేం చెప్తున్నానంటే, ముందు ఏదైతే ఎగ్జిస్టింగ్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్లో సిల్ట్ తీసేసి డీసిల్టేషన్ చేస్తే కొంత వెసులుబాటు వస్తుంది నీళ్లు వెళ్ళడానికి. కొంత నీళ్లు అలా వెళ్ళాలి, మరికొంత నీటిని మోటార్లు పెట్టి తోడేయమంటుంది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి డ్రైన్లు పెట్టచ్చు. ఆ రకంగా చేసి ముందు ఇమీడియట్ రిలీఫ్ ఇవ్వాలని చెప్తున్నాం. అయితే దీనికి మొత్తంగా ఈ నిడదవోలుకు సంబంధించి ఒక 3 కోట్లతోటి ఒక ప్రపోజల్ పెట్టాం. ఇక్కడ డ్రైన్లు కానీ ఇతరత్ర అంశాల మీద రుణాకి పెట్టామనేటువంటి మాట చెప్తున్నారు. అందులో ఇది కూడా ఒక కాంపోనెంట్గా ఉందంటున్నారు. దాన్ని ఇప్పుడే నేను రుణా వైస్ చైర్మన్తో మాట్లాడాను. వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫాలోఅప్ చేసి ఏం జరిగిందో మళ్ళీ చెప్తా అన్నారు. నేను దాన్ని ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా అది నెక్స్ట్ సీజన్కైనా సరే మనకి ఇబ్బందులు లేకుండా ఉండే చూసే విధంగా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఇమీడియట్ రిలీఫ్గా నీళ్లు తోటలో డీసిల్టేషన్ చేయడం అనేది చేయమని అధికారులు చెప్తున్నారు. వాళ్ళు వెంటనే మొదలు పెట్టారు.